దేవుడు ఒప్పుకున్నాడు. సరే అబ్రహామా, నీవు భోజనం సిద్ధపరచు, మేము కొంచెం ఇక్కడ మాట్లాడుకుంటామని ఆ ముగ్గురు కూర్చుంటే హడావుడిగా ఏం చేశాడంట, శారమ్మని పిలిచి రొట్టెలు చేయాలి కదా, గోధుమ పిండితో చాలా రొట్టెలు చేయించాడంట. ఆ తర్వాత ఒక లేగ దూడను వధించి మాంసాన్ని సిద్ధపరిచాడు. పనివాళ్ళకి చాలామంది పనివాళ్ళు అందరు టగటగటగ పనులు చేసేసి ఆ లేగదూడను వధించి మాంసం చేసి రొట్టెలు చేసి జున్ను గడ్డను తీసుకొచ్చి ఆయన దగ్గర ముగ్గురు దగ్గర పెట్టి ఆ భోజనం వాళ్ళకి వడ్డించి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవునికి భోజనం పెట్టడం అంటే ఎంత అదృష్టం మనకి కదా. దేవునికి భోజనం పెట్టడం అంటే ఎంత అదృష్టం. ఒక ఆమంట, అయ్యా నీకు భోజనం పెట్టాలి, ఒకసారి మా ఇంటికి రాయా అని ప్రార్థన చేస్తుందంట. ఏంటంటే చెప్పండి. ఒక ఆమె బాగా భక్తిపరురాలు విశ్వాసురాలంట, యేసయ్యా నీకు ఆహారం పెట్టాలి, అన్నం పెట్టాలయ్యా, మా ఇంటికి రా ప్రభువా అని ప్రార్థన చేస్తుందంట. మంచి ప్రార్థన పరురాలు, ఆ ప్రత్యక్షతలు దర్శనాలు వరాలు కలిగినటువంటి మనిషి బాగా ప్రార్థన చేస్తూ ఉంటుంది మాకు నుంచి. అప్పుడు దేవుడు అన్నాడంట, మార్తమా నేను మీ ఇంటికి వస్తున్నాను, ఆ భోజనం సిద్ధపరచుకో అన్నాడు. స్తోత్రం. అంటే ఇక ఈ మా ఉదయం నుంచి లేచి అన్ని తయారు చేసి మంచి మంచి వంటకాలు తయారు చేసి రెడీగా ఆహారాన్ని సిద్ధపరిచిందంట. స్తోత్రం. ఆహారం సిద్ధపరిచి రెడీగా ఉందంట. ఆహారం సిద్ధపరిచి రెడీగా ఉన్నప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచి రెడీగా ఉందంట. రెడీగా ఉండి ఇక యేసయ్య ఎప్పుడు వస్తావు నాయన ఎదురు చూస్తూ ఉందంట. ఈ లోపంట ఒక ముసలామ నడవలేకుండా ఉండి ఆమె వచ్చి, అమ్మ నాకు ఒక ముద్ద ఆకలి అవుతుంది, అన్నం పెట్టమ్మా అని అడిగిందంట. అడిగితే ఈవిడ అన్నదంట, ముందు యేసయ్య వస్తాడు, ఆయనకు పెట్టిన తర్వాత నీకు కూడా పెడతాను, కాసేపు ఆగు లేకపోతే పైకి పోయిరా అని అట్లాగా పంపించేస్తుందంట. ఇంత బతిలాడినా ఆమెకు పెట్టలేదు, ముందు యేసయ్యకి పెట్టాలనే ఆశ. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక ముసలాయన వచ్చాడంట. అమ్మమ్మ నాకు కొంచెం ఆహారం పెట్టమ్మా ఆకలి అవుతుంది అన్నాడంట. ఆమె కూడా అడిగితే ఆమె అన్నదంట, మరలా నేను యేసయ్యకి పెట్టాలి, ఆయన వస్తానన్నాడు, మీరు మరలా తర్వాత రండి మీకు అందరికి పెడతానని చెప్పేసి ఆయన కూడా పైకి పంపించేసిందంట. ఆ తర్వాత ఒక యవనస్తులు కాస్త చిన్నపిల్లలు పట్టుకొని మళ్ళీ ఇంకొక రీతిగా అక్కడికి వచ్చారంట యేసయ్య. వస్తే వాళ్ళకు కూడా కాస్త ఒక వస్త్రం ఇమ్మా, కాస్త ఆహారం పెట్టమ్మా అని వాళ్ళు కూడా అడిగితే వాళ్ళని కూడా ఇప్పుడు తర్వాత రండి అని వాళ్ళని కూడా పంపించిందంట. అప్పటికి దాదాపుగా పొద్దుపోతుంది, 6 గంటలు అవుతుంది, ఇంకా యేసయ్య రాలేదని చెప్పేసి మరలా పోయి ప్రార్థన చేస్తూ ఉందంటే ఏం చేస్తుంది, మరలా మోకరించి ప్రార్థన చేస్తా, ఏం యేసయ్యా నువ్వు ఇంకా రాలేదు, ఏందయ్యా వస్తానన్నావు కదా, నీకోసం అన్ని సిద్ధపరిచానయ్యా, నువ్వు త్వరగా రా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో వీళ్ళ ముగ్గురు కనిపిస్తూ ఉన్నారంట. ఎవరు? మొదలు వచ్చిన ముసలాయన యవనస్తులైన బిడ్డలు వీళ్ళు కనపడుతున్నారు. వీళ్ళేందో ప్రార్థనలు వీళ్ళు కనపడుతున్నారని చెప్పేసి అదేందో వీళ్ళు కనిపిస్తున్నారు, యేసయ్య నువ్వు త్వరగా రాయా అని ప్రార్థన చేస్తుంటే నీ దగ్గరికి నేను 3 సార్లు వచ్చానమ్మా. దేవునికి స్తోత్రం. ఏమనంట, నీ దగ్గరికి నేను 3 సార్లు వచ్చాను, ఆకలి వచ్చాను, నాకు ఆహారం పెట్టలేదమ్మా, నువ్వు పైకి వెళ్ళిపోమన్నావు అని చెప్పేసి ఆయన అంటే అప్పుడు లబోదిబో అని బాధపడిపోయిందట. అయ్యో నేను గ్రహించలేకపోయినా యేసయ్య. కాబట్టి దేవుడుగా మనిషి దగ్గరికి వస్తే మనిషి గుర్తుపట్టలేడు. అర్థమైందా? దేవుడే వస్తే ఆత్మలో వచ్చినా మనం చూడలేము, లేదా ఆయన మహిమతో వచ్చినా మనం చచ్చిపోతాం, మన కన్నులు కాలిపోతాయి. ఇప్పుడు సౌలుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఒకసారి. సౌలు దేవుని పిల్లలను చంపాలని గుర్రాల మీద వెళుతూ ఉన్నాడు, సైన్యంతో కొంతమంది బలగాన్ని వేసుకుని వెళ్తూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నంలో అంట దేవుడు వెలుగులో ప్రత్యక్షమయ్యాడంట. ఆయన కనిపించలా, ఆయన వెలుగు మాత్రమే సౌలుకు కనబడిందంట. స్వరం వినపడింది. ఆ వెలుగు దెబ్బకి సౌలు కళ్ళు కాలిపోయినాయి, దృష్టి పోగొట్టుకున్నాడు, గుడ్డివాడైపోయాడు, కింద పడిపోయాడు. పుట్టి వెలుగును చూస్తేనే మనిషి కళ్ళు కాలిపోయినాయి కదా. మనిషి వెలుగును చూస్తేనే, దేవుని వెలుగును చూస్తేనే కళ్ళు కాలిపోయాయి, దృష్టి పోగొట్టాడు, గుడ్డివాడైపోయాడు, కింద పడిపోయాడు. వేరే వాళ్ళు తీసుకొని ఊళ్ళోకి నడిపించుకుంటూ వెళ్ళారు. మరి దేవుడే వస్తే మనం బ్రతకగలుగుతామా?
చనిపోతాం, కాలిపోతా ఉంటాడు. మోషే అన్నాడు దినన మోషే అంటున్నాడు, మోషే భక్తుడు బైబిల్ గ్రంథంలో, అయ్యా నేను నీ మహిమను చూడాలయ్యా అన్నాడు. మోషేతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. విన్నాడు ఏంటంట, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం వింటున్నాడు. కానీ ఆయన చోట్ల ఆయన వెలుగును చూస్తున్నాడు. మళ్ళీ వెలుగు కొంచెం అగ్నిని చూస్తున్నాడు, కానీ ఆయన కనిపించట్లేదు. చాలాసార్లు దేవుడు డైరెక్ట్గా మోషేతో మాట్లాడాడు, కానీ మోషే అన్నాడు ఒక దినాన, ప్రభువా నేను చూడాలని ఉందయ్యా. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు, నేను చూడాలంటే దేవుడు అంటున్నాడు, మోషే ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు మోషే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు, ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు, కాలిపోతాడు, చనిపోతాడు మోషే అంటే. అయ్యయ్యా నిన్ను చూడాలయ్యా అన్నాడంట. సరే నా కృప నీకు తోడుగా ఉంచుతానని చెప్పేసి మోషేనంట 2 కొండల మధ్యలో ఉంచాడు. పెద్ద కొండల మధ్యలో పెద్ద బండరాళ్ళు సందులో అంట మోషేని పెట్టాడంట. ఆయన మళ్ళీ ఆ సందుల మధ్యలో అంట తన చెయ్యిని చాపాడంట. ఇట్లా అర్థమైందా, ఇటో కొండ ఉన్నాయి, దీని మీద మళ్ళీ చెయ్యిని పెట్టాడంట. చెయ్యి నీడ దేవుడు అంట అట్లా దాటిపోతున్నాడు. ఆ 2 కొండలు దాటిపోతుంటే ఈ కొండల సందులోంచి దేవుని వీపు వెనక పార్శ్వనే చూశాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు అన్నాడంట, నన్ను చూడలేవు మోషే, నా మహిమను చూపిస్తానని. ఆయన దాటిపోతుంటే ఈ కొండ బండ సందుల మధ్యలోంచి ఆ వీపును మాత్రమే చూడగలిగాడంట. దేవునికి స్తోత్రం. అది కూడా ఆ వీపును చూసి చచ్చిపోతాడు. కొంచెం ఏం పెట్టాడు, 2 కొండలను పెట్టాడు, తన చెయ్యిని అడ్డం ఉంచాడు. అంత మహిమ కలిగినటువంటి దేవుడు. అందుకే ఆయనకి సర్వశక్తి కలిగిన దేవుడు అనే పేరు, యేసుక్రీస్తు ప్రభువారికి. ఎలాంటి దేవుడు అంట, ఆయన చూసి బ్రతకలేము. కాబట్టి ఆమె దగ్గర కూడా దేవుడుగా వస్తే ఆమె గ్రహించలేదు, ఆత్మగా వచ్చినా గ్రహించలేదు, ఆత్మ కనిపించదు కాబట్టి గ్రహించలేదు. కాబట్టి ఒక మనుషుల్లాగా వచ్చాడు, కానీ ఆమె గ్రహించలేకపోయింది, పైకి పోమన్నది, ఆహారం పెట్టలేకపోయింది. అప్పుడు అన్నాడంట, నేను 3 సార్లు వచ్చాను నీ దగ్గరికి తల్లి అంటే, అయ్యో యేసయ్య నువ్వు ఇలా వస్తావు అనుకోలేదయ్యా, దేవుడుగా వస్తావు అనుకున్నానయ్య అంటది. స్తోత్రం. దేవుడిగా వస్తే చచ్చిపోతావు, భార్య అన్నాడు. అలానే ఇక్కడ కూడా అబ్రాహాము దగ్గరికి దేవుడుగా వస్తే మానవుని కన్నులు కాలిపోతాయి, మనిషి చచ్చిపోతాడు. మనిషి బలం కొంచెం చీమంత, దేవుని బలం అనంతం. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపమే అనంతుడు, అసలు చూసి చచ్చిపోతాడు. ఆ విగ్రహాన్ని చూసి, ఇప్పుడు దెయ్యాలను చూస్తే మానవుడు వణుకు జ్వరం అట్లా. ఇక్కడ ఒక ఆమెకి దేవుని దూతను చూస్తే జ్వరం వచ్చిందంట 15 రోజులు మన చర్చి దగ్గర. అట్లానే చూచి అసలు విశ్వరూపం చూసేవాడు బ్రతకలేడు, దడుచుకొని చచ్చిపోతాడు. దేవుడు ఆయన వెలుగును చూసిన చచ్చిపోతాడు, కాలిపోతాడు. అందుకే ఆయన మహిమను తగ్గించుకొని అబ్రాహాము దగ్గరికి 3 దూతల్లాగా మనుషుల్లాగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. అవన్నీ భోజనం సిద్ధపరిస్తే తిని భోంచేసి 3 తినేసి అప్పుడు దీవించి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆదిత్యము చేయ మరొకటి అంటాడు. ఆదిత్యం చేసే మనసు ఉండాలి. అర్థమైందమ్మా, ఏ మనసు ఉండాలా? దేవునికి అంటే దేవునికి పెట్టడం అంటే మనకు ఉన్నది లేని వారికి పెట్టే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. లేని వారికి పెడితే అన్నాడు, ఒకరికి నువ్వు చేసావు నాకు చేసావు అని అంటున్నాడు దేవుడు. అల్పులైన ఈ నా సోదరులు ఒకరికి మీరు చేశారు కాబట్టి నాకు చేశారని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 42వ వచనంలో చూస్తుంది. కాబట్టి మనం ప్రియులరా, మన దేవుడు ఎవరంట? సర్వశక్తి కలిగిన దేవుడు. అర్థమైందా? ఏమైనా చేయగలడు అని అర్థం. సర్వశక్తి కలిగిన దేవుడు ఒకటి. 2వది అంటాడు, నేను నిజమైన దేవుడు అని అంటున్నాడు. ఇంకోటి ఎవరంట? నిజం ఉన్నటువంటి వాడు. ఆయన ఒక్కడే. ఆ యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన నిజమైన దేవుడు అని లేఖనాలు ఏమంటారు చెప్పండి. నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. నేను అబద్ధం కాదు, ఫాల్స్ కాదు, ఇంతలో ఉండి అంతలో మాయమేటువంటి వాడు కాదు, ఒకే రీతిగా ఎప్పుడు అలా ఉండేటువంటి వాడిని. భూమి పుట్టిందని మొదలుకొని భూమి సృష్టించక మునుపు అలానే ఉన్నాను, సృష్టించినప్పుడు అలానే, లయమైనప్పుడు కూడా నేను అలానే ఉంటాను, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడును అని మాట్లాడుతూ నేను ఉన్నవాడు అన్నవాడును, నిజమైన దేవుడు అని మాట్లాడాడు. ప్రియులారా, 3వది ఏంటంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువు లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకుడు అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి సర్వశక్తి కలిగిన దేవుడు,
సర్వాధికారమైనటువంటి దేవుడు. రోమా 9:5 అంటాడు, సర్వాధికారము గల అధికారం కూడా ఆయనకు ఉందంట. అన్ని భూలోకం అధికారం ఉంది, పరలోకముల అధికారం ఉంది, పాతాళ లోకంలో ఏమైనా చేయగల అధికారం ఆయనకు ఉన్నదని అర్థం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట వింటావో ఆశీర్వాదాలు వస్తాయి. మాట వినకపోతేనే మన కష్టాలు ఉంటాయి. మాట వినటం ఆయన చెప్పింది అనుసరించి నడుచుకోవటం. అబ్రహాం అలాగా దేవుడు చెప్పినట్లుగా తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు. తండ్రి ఇంటిని కూడా విడిచిపెట్టిన తర్వాతనే గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. నేను కూడా దేవుని మాట వింటే తప్పకుండా అన్నిట్లలో ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడి మాటలు ఆశీర్వాదాలు, భౌతికంగా ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా ఆశీర్వదిస్తాడు, శారీరకంగా ఆశీర్వదిస్తాడు, మానసికంగా కూడా స్వస్థత ఇస్తాడు. మనం అన్నిటి నుంచి విడిపిస్తాడు. బాధలన్నిటి నుంచి విడిపించిన వాడు. మనమంటే స్వస్థత పడటానికి ఆయన దెబ్బలు తిన్నాడు. దేవునికి స్తోత్రం. మన స్వస్థత ఇవ్వడానికి, అంటే పాపం ద్వారా మనకు జబ్బులు, వ్యాధులు, మాట వినని కారణం చేత అనేక కష్టాలు వస్తున్నాయి. వాటిని విడిపించడానికి ఆయన, ఆ జబ్బులు విడిపించడానికి, వ్యాధులు విడిపించడానికి, ఆ బాధలు విడిపించడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆశ్రయిస్తే చాలు. అన్ని సిద్ధపరిచి ఆయన దగ్గరకు అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి రా, నన్ను ఆశ్రయించు, ప్రార్థన చేయి, నేను బాగు చేస్తానని మాట్లాడు. తప్పకుండా ఆయన అలాంటి అద్భుతాలు చేసే దేవుడు మన ప్రభు యేసు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అని మనం నమ్మాలి. రెండవది ఏం చేయాలంట? ఆయన మాటను నమ్మాలి, ఆయన మాట ప్రకారం చేయాలి. ఆజ్ఞలు గైకొనాలని అర్థం. మాట వినటం అంటే ఆజ్ఞలను గైకొంటే తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. అబ్రహామును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. నా దగ్గర కూడా చెప్పొతూ నేను దాటిపోయా. ఒక దినాన వాళ్ళ నాన్నగారింట్లో మేము ఉన్నాం. అప్పుడే పెళ్ళైన కొద్ది కాలం అనుకుంటా. ఆ పాకాలు ఉంటే మరి డ్యూటీకి పోయి వచ్చానో ఏమో, కళ్ళలో కనబడుతుంది నాకు. ముగ్గురు వస్తా ఉన్నారు, తెల్లని వస్త్రాలు వేసుకుని. స్తోత్రం చెప్పండి. అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినట్లుగా నా దగ్గర కూడా ముగ్గురు వస్తూ ఉన్నారు. దూరంగా చూస్తేనేమో కనిపించట్లా, ఇంకొంచెం దగ్గరకు వచ్చేళ్ళకి ముగ్గురులాగా కనిపించారు. ఇంకా దగ్గరకు వచ్చేళ్ళకి అసలు వాడు కనిపించదు. స్తోత్రం. అబ్రహాం గానే కనిపించాడు, కానీ అంటే స్వచ్ఛత, హృదయం, మంచి హృదయం దేవునిలో ఉన్నాడు కాబట్టి, దేవుని మాట విన్నాడు కాబట్టి. నాకు ఇంకా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు కనిపించలే. అయితే నేను అంటున్నాను, అయ్యారా కూర్చోండి అంటున్నాను. దేవునికి స్తోత్రం. వాళ్ళు కనిపించట్లేదు, కూర్చోమంటూ వచ్చి మంచం మీద కూర్చున్నారు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అబ్రహాం ఏమో భోజనం పెట్టాడు, నేను భోజనం పెట్టలా. కూర్చున్న తర్వాత నేను కింద కూర్చున్నానంట, మంచం కింద కూర్చొని వాళ్ళ కాళ్ళ కాడ, అయ్యా నా పరిస్థితి ఏందయ్యా అంటున్నంట. స్తోత్రం. అబ్రహాం భోజనం పెడితే మనం ఇంకా దేవునికి భోజనం పెట్టేంత, దేవునికి ఆహారం ఇచ్చేంత స్థితి నాకు లేదు కాబట్టి నా పరిస్థితి ఏందయ్యా అని అడుగుతున్నట్ట దేవుణ్ణి. అడిగితే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఇంకా మారాలి అన్నారు. అప్పుడే మారాలి అన్నాడు, నువ్వు మారాలి అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా నా వైపు రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు నేను అంటున్నాడు, ఈమె పరిస్థితి ఏందయ్యా అంటున్నా. స్తోత్రం. ఈమె గుడిసె లోపల ఉంది. అబ్రహాం ఇంట్లో ఆ గుడారంలో శారం ఉన్నట్టుగా, ఈయన బయట ఉన్నట్లుగా, ఈమెమో గుడారంలో ఆ గుడిసెలో ఉంది, నేనేమో బయట ఆయన దగ్గర పాద దగ్గర కూర్చున్నాను. ఆయన అంటున్నాడు, నా పరిస్థితి ఏందయ్యా అని అడిగితేనేమో నువ్వు మారాలి అన్నాడు. ఈమె పరిస్థితి ఏందయ్యా అంటే ఆమెకు కారు ఇచ్చేవాళ్ళంట. స్తోత్రం. ఏమి ఇచ్చాడంట? ట్యాక్సీ ఇచ్చిండ, కారు ఇచ్చిండంట. నాకేం అర్థం కాల కల. స్తోత్రం. దేవునికి మహిమ.